వసంత పంచమిని పురస్కరించుకుని సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం చాలా అభినందనీయమని ప్రభుత్వ పాఠశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ సుధారాణి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రవీందర్ నగర్ శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఏర్పాటు చేసిన గాయత్రి యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇలాంటి శిశు మందిరాల్లో మాత్రమే విద్యతో పాటు సంస్కారం నేర్పుతారని, సంస్కారం లేని విద్య భవిష్యత్తు లేని బ్రతుకు అవుతుందన్నారు. కాచెం సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమితి కమిటీ అధ్యక్షులు దోసపాటి శ్రీనివాస్, కార్యదర్శి చిలుకూరి పరమాత్మ, ప్రబంధకారుని కమిటీ అధ్యక్షులు గోవిందు సుధాకర్, ప్రధాన కార్యదర్శి తిరందాసు లక్ష్మీనారాయణ, కోశాధికారి నేలపట్ల రవికుమార్, సభ్యులు కొండా నవీన్, మాతృభారతి కమిటీ సభ్యులు సరిత, మహేశ్వరి, శ్రీలత మరియు కమిటీ సభ్యులు మరియు రాష్ట్ర సేవిక సమితి కార్యవాహికలు, ప్రచారికులు పాల్గొన్నారు. యజ్ఞ పూజ నిర్వాహకులు బ్రహ్మశ్రీ శ్రీకాంత్ శర్మ అక్షరాభ్యాస హోమ పూజ క్రతువు నిర్వహించారు. ఈ రోజున శివాజీనగర్ లో ఉన్నటువంటి సరస్వతి విద్యాలయంలో వసంత పంచమి కార్యక్రమము జరుగుతున్నది. ఈ సందర్భంగా బాలబాలికల చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతున్నాయి. దాదాపుగా 70 నుంచి 80 మంది విద్యార్థులు ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. మా యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో దేశభక్తిని, సనాతన ధర్మాన్ని, పెద్దలను గౌరవించేటువంటి మంచి సాంప్రదాయమైనటువంటి వ్యక్తులను తయారు చేయడం మా ఉద్దేశం. అంతేకాని లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నటువంటి సంస్థ సరస్వతి శిశు మందిర్ సంస్థ. కాబట్టి ఈ కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క నల్గొండలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కరించి తెలియజేయడం ఏమంటే, మీరు చక్కగా మీ యొక్క చిన్నారులను మా పాఠశాలలో తెరిపించేసేసి మంచి పౌరులను తీర్చిదిద్దే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు చాలా ఉన్నతమైన రోజు. ఎందుకంటే శ్రీ సరస్వతి మాత జయంతి, అలాగే ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి. యాదృచ్ఛికంగా సుభాష్ చంద్రబోస్ జయంతి కూడా ఈరోజే కావడం మనకు అదృష్టం. జనవరి మాసాన్ని నూతన సంవత్సర వేడుకలుగా చాలామంది యువత వేడుకలుగా చేస్తున్నారు. తప్పది. యాక్చువల్గా జనవరి మాసంలో ఇద్దరు మహానుభావులు జన్మించారు. ఒకరు స్వామి వివేకానంద, నెంబర్ 2 సుభాష్ చంద్రబోస్. వీరిని వదిలిపెట్టి పనికిమాల జనవరి 1 అని ఎన్నో పనికిమాల కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి యువతకు నేను చెప్పేది ఏంటంటే, అట్లాంటి కార్యక్రమాలు చేయకండి. స్వామి వివేకానంద జయంతి చేయండి, సుభాష్ చంద్రబోస్ జయంతి చేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు సక్రమ మార్గంలో చేసి మన భారతదేశాన్ని ఎంతో ఉన్నత మార్గంలో తీసుకుపోవాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు మన శిశు మందిర్లో మనకు ప్రతి సంవత్సరంలో 6 ప్రోగ్రాంలు చేస్తాం. 6 ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. 6 ఉత్సవాల్లో ఇది ఒక ముఖ్యమైన ఉత్సవము. ఎందుకంటే ఈరోజు సరస్వతి మాత జయంతి కాబట్టి ఈరోజు సామూహిక విద్యాభ్యాసాన్ని మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడికో వెళ్లకుండా, వర్గాలు కానీ భాషలు కానీ అక్కడికి వెళ్లకుండా ఇక్కడే మనం ఉచితంగా చాలా చౌకలో మంచి అమ్మవారి తీర్థప్రసాదాలు, అమ్మవారి మన కుంకుమ కూడా, అమ్మవారి ప్రతిమ కూడా అందించడం జరుగుతుంది. అక్కడ జరిగినట్లే సేమ్ అలాగే ఇక్కడ భక్తి శ్రద్ధలతోని విద్యాభ్యాసాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా పేరెంట్స్ 60 మంది పిల్లలు ఇందులో నూతనంగా అక్షరాభ్యాసాన్ని చేసినందుకు మేమందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్, జై భారత్.